నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో 2 రోజులు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యార్థులకు నాలెడ్జితో పాటు విలువలు ముఖ్యమని వ్యాఖ్య. ముస్తాబు కార్యక్రమాన్ని సూచించిన మన్యం జిల్లా కలెక్టర్కు అభినందనలు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న సాయిరాం జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. హుషారుగా జోష్ సెలబ్రేషన్స్ వేడుకలు. టంగుటూరులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాచ్మెన్ దారుణ హత్య. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో విచారణ చేపట్టిన పోలీసులు. విద్యార్థులకు నాలెడ్జ్తో పాటు విలువలు చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంటర్ వరకు రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముస్తాబుపై ప్రజెంటేషన్ ఇచ్చిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నూతన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేయవచ్చని, ఖర్చు పెట్టే ప్రతి పైసాకు చక్కని ఫలితం ఉండాలన్నారు. ఫైళ్ల పరిష్కారంలో కలెక్టర్ల పనితీరుపై మాట్లాడుతూ ఇంకొంచెం వేగంగా పనిచేయాలని సూచించారు. ఆహ్లాదకరంగా సమావేశాన్ని కొనసాగిస్తూ కలెక్టర్ల నుండి వివిధ సలహాలు, సూచనలు స్వీకరించారు. సదస్సులో మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేసి రాష్ట్రంలో 5 HP, 7.5 HP, 10 HP ఏమున్నాయి వెరైటీస్ అన్నీ. అదే సమయంలో మొత్తం మీరు కానీ 3 meters తెస్తే వాట్ ఈస్ ది గెయిన్. ఇప్పుడు నా లెక్క ప్రకారం రఫ్గా మాట్లాడాను నేను. అరౌండ్ 10,000 crores వీఆర్ గివింగ్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఎంత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఐడియా? 10,000 పైన సార్. అంటే our department కి about 15,000 మీరు కానీ 15,000 crores ఇస్తున్నారు. ఈ 15,000 crores మనం కానీ 3 meters తేగలిగితే ఒక 6-7 వేలకు లిమిట్ అవుతుంది. అంటే 7,000-8,000 crores సేవింగ్, ఇమ్మీడియట్ సేవింగ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, హెల్త్లో కానీ మీరు మనం అనుకున్నట్టు చేస్తే మినిమం ఒక 5,000 కోట్ల సేవింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా వీఆర్ మిస్యూజింగ్. ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్ చేస్తే ఆన్ వార్ ఫుటింగ్ 3 metersకి వస్తే 1 is సేవింగ్ ఆఫ్ మనీ, 2nd ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎక్కడైతే మీరు థర్మల్ తయారు చేస్తున్నారో పవర్, ఆటోమేటిక్గా థర్మల్ పవర్ వచ్చిందంటే పొల్యూషన్ కూడా వస్తుంది. మళ్ళీ గ్రీన్ ఎనర్జీ పోతుంది. గ్రీన్ ఎనర్జీ అమ్ముకుంటే మనకు విపరీతమైనటువంటి మైలేజ్, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఆల్ దీస్ థింగ్స్. హెల్త్లో ఈరోజు మనం మెడిసిన్స్ కానీ హెల్త్ కేర్కి కానీ మనం 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మినిమం 25% ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే మనకు 5,000 కోట్లు సేవ్ అవుతుంది. దట్ ఈస్ వేర్ సంజీవిని వీఆర్ బ్రింగింగ్. రెండోది, హెల్త్లో మీరు ఎన్ని మాట్లాడినా క్యాన్సర్ వచ్చిన సఫరింగ్ కూడా, కిడ్నీ పేషెంట్లు సఫరింగ్, ఎవ్రీ పేషెంట్ హౌ మచ్ ఈజ్ సఫరింగ్ అంటే ఎనార్మస్ సఫరింగ్. ఒక పక్క సఫరింగ్, ఇంకొక పక్కన ఎక్స్చెక్కర్ ఫర్ ది ట్యాక్స్ పేయర్స్. మనీ ఎట్లా మనం ఖర్చు పెడుతున్నాం. దట్ ఈస్ వేర్ ఎడ్యుకేషన్ కూడా మీరు చేయాలి, మోడల్స్ తయారు చేయాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న సాయిరాం జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అభినందించారు. గత 10 సంవత్సరాలుగా మంచి ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్కి జోలికి వెళ్లకుండా ఉత్తమమైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా అత్యున్నతమైన విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. సాయిరాం కాలేజీ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జోష్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాట కార్యక్రమం హుషారెత్తించింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, కళాశాల చైర్మన్ కె అంజయ్య, కరస్పాండెంట్ మోహన్ రావు, వైస్ చైర్మన్ చైతన్య, వీరయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. MPC 463 మరెవ్వరూ అందుకోలేనంత
మరి ఎవరైనా ఇక్కడే చేరాలనిపించింత దట్ ఈస్ 461 ఎస్ నందిని 460 ఏ తులసి 4457 ఉషా కోమలి ఎంపీసీ Once I am repeating, A. Vijayalakshmi 455, C.H. Jayeshri. అలాగే దేవుడివి నువ్వే కదా నువ్వే. ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా పట్ల ఉండాలని సభాపూర్వకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా కోరుకుంటూ ప్రతి కాలేజీలు నడుపుతున్నప్పుడు అనేక డిస్టర్బెన్స్ వస్తుంటే పేపర్లోకి వస్తుంటాయి. సాయిరామ్ కాలేజీ అనేది ఇంతవరకు పేపర్లో రాకనంటే విషయాలు ఏం లేకుండా మేము నడపగలిగామంటే అది మా అనుభవానికి తర్కం. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రేయోభిలాషులు తల్లిదండ్రుల కోరిక మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి సపరేట్గా క్యాంపస్ బాయ్స్కి ఓన్లీ ఐఐటి జేఈఈ మెయిన్స్ నీట్ సెక్షన్స్ మాత్రమే నడుపుతామని అంటే ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలనేది సో ఆ మోటోతో స్టార్ట్ అయ్యి ఓన్లీ ఫర్ గర్ల్స్. సో అప్పుడున్న ప్రకాశం డిస్ట్రిక్ట్లో అండ్ చుట్టుపక్కల కాలేజ్ ఎక్కడైనా కానివ్వండి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ బాలికల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ప్రైవేట్లో అండ్ విత్ క్వాలిటీతో ప్రొడ్యూస్ చేస్తున్న జూనియర్ కాలేజెస్ చాలా తక్కువ అండ్ లేవు కూడా అప్పట్లో. సో ఫస్ట్ మోటోతో ప్రకాశంలో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. సో అనుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు విత్ 0 రిమార్క్స్. సో అండ్ పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా హ్యాపీగా వాళ్ళ అమ్మాయి బాగుంది హ్యాపీగా వెళ్ళిపోవడం. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, ఎందుకంటే ఎక్కడికైనా గుంటూరు, విజయవాడ అండ్ నేను అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ హాస్టల్స్లో ఉన్నాను కాబట్టి సో అండ్ ఫుడ్ ఎంత క్వాలిటీగా మనం ఇవ్వగలిగితే అండ్ హాస్పిటాలిటీ కనుక ఉంటే సో ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా చెప్పే టీచర్స్ వల్ల ఫ్యాకల్టీస్ వల్ల సరిపోతుంది. సో ఈ అన్ని కాంబినేషన్తో సాయిరామ్ కాలేజీ అప్పట్లో 2016లో స్థాపించారు. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి మెసేజ్ ఏంటంటే కాలేజీ బాగుంది, మేము ఇంకెక్కడికో వెళ్ళి మా అబ్బాయిని చేసే బదులు సో మీరు బాయ్స్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పే మెసేజ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అండ్ కొన్ని కారణాల వల్ల మేము వర్కౌట్ చేయలేకపోయాం. బట్ ఈ ఇయర్ విత్ గుడ్ ఎనర్జీతో వర్కౌట్ చేసుకొని ఐఐటి మెయిన్స్ అండ్ లిమిటెడ్ సెక్షన్స్ ఆఫ్ ఎంసెట్ బాయ్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. 100కి 100% ఫోన్లు పట్టుకునే ఉంటాం. నేనైతే 2 ఫోన్లు తీసుకొచ్చాను, మరి డాక్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. సో ఫోన్ అనేది చాలా డిస్ట్రాక్షన్. అంటే మనం ఏదైతే సాధించాలి, ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో దాని నుండి మన ఆలోచన మార్చడానికి అదొక సాధనం. అయితే
దాన్ని మంచి కొరకు వాడితే దాని నుండి కూడా మనం విజ్ఞానాన్ని పొంది చక్కగా మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్టూడెంట్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్, సెల్ ఫోన్ అడిక్షన్ అనేది ఎవరికైనా అడిక్షన్ కానీ సాధారణంగా వాడటం కానీ ఉంటే సాధ్యమైనంత వరకు అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడటం తప్ప వేరే దానికి వాడకుండా చక్కగా మీరు విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా బాయ్స్ ఎవరు లేరు, బాయ్స్ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతారు అంటున్నారు. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి ఇప్పుడు ఫోన్స్ ఉన్నట్లయితే మేము సాధారణంగా చూస్తున్నామంటే బయట సమస్యలు ఎవరో ఏదో అట్రాక్టివ్గా మాట్లాడతారు, తర్వాత ఫైనాన్షియల్గా వారికి థ్రెట్ ఇస్తారు, అదేవిధంగా వారి నుండి డబ్బు తీసుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడికి కూడా గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇవి మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని, మంచిగా చదవాలని, మీరందరూ ఒక డాక్టరే కాదు ఏ కోర్స్ అయినా కూడా మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో మంచి పొజిషన్స్కి వెళ్ళి చక్కని విద్యాభ్యాసాన్ని తీసుకొని కాలేజీకి అదేవిధంగా కాలేజీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కడ ఎప్పుడు ప్రాక్టికల్గా నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసిన పాపనే పోలా. కాలేజ్ గురించి ఒక పేపర్లో రాదు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఏదైనా కలిసినప్పుడు కానీ నేను అడుగుతూ ఉంటాను, అసలు అడ్వర్టైజ్మెంటే కనపడదు ఏంటి మాస్టర్ గారు మన కాలేజీ అని మోహన్ రావు మాస్టర్ కానీ అంజీ మాస్టర్ గారు కానీ ఇప్పుడు అడుగుతుంటే, సరే మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ ఖర్చు ఎవరి మీద వేయాలి? పిల్లల మీదే వేయాలి. పిల్లల దగ్గర నుంచే డబ్బులు తీసుకొని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్కి మళ్ళీ ఖర్చు పెట్టాలి. దానికన్నా మంచి ఉత్తమమైన టీచర్లను తీసుకొని మనం చదువు కనుక నేర్పిస్తే పిల్లలు మంచి విద్యావంతులు అవుతారు. ఆ దృష్టిలోనే వాళ్ళు ఆలోచన అనేది ఉంటుంది. కానీ ఎక్కడ అసలు బిజినెస్ ఓరియంటెడ్గా బిజినెస్ టైప్లో అసలు కాలేజ్ అసలు ఉండదు. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి కాలేజ్ నడుపుతున్నారు, ఒకే క్యాంపస్, అంటే జూనియర్ కానీ తర్వాత సీనియర్ ఇంటర్ కానీ ఒకే క్యాంపస్తో 10 సంవత్సరాల నుంచి 500 మంది పిల్లల్ని చదివించుకుంటూ ఎక్కడ కూడా అంటే కమర్షియల్గా లేకుండా ఉంటారు. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అసలు ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ కూడా ఎప్పుడు ఏ కాలేజ్ గురించి నేను వినలేదు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినట్లు తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్లో వెల్లడించారు. చంద్రబాబుకు ఈ అవార్డు రావడం తమ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన క్షణమన్నారు. సీఎం చంద్రబాబును ఇయర్ అవార్డుతో ఎకనామిక్ టైమ్స్ సత్కరించిందన్నారు. భారతదేశ సంస్కరణల ప్రమాణాన్ని స్పష్టత, వైద్యం, స్థిరత్వంతో తీర్చిదిద్దిన కొందరు నాయకులలో సీఎం చంద్రబాబు ఒకరని కొనియాడారు. పరిపాలనలో చంద్రబాబు సంస్కరణలు, వేగం, నమ్మకానికి దక్కిన గౌరవమని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకి ఎకనామిక్ టైమ్స్ సంస్థ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి నిండు జీవితాన్ని ఇవ్వాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని, అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 24,02,112 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందన్నారు. ఇందుకు గాను 7,525 మంది సిబ్బందిని నియమించి 83 రూట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పేర్కొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఎవరైనా మిగిలిపోయిన వారుంటే ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యకర్తలు సహకరించాలని కోరారు. మన జిల్లాలో ఉన్నటువంటి 2,42,112 మంది 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేశాము. వ్యాక్సిన్ అంతా కూడా చక్కగా మనకి వచ్చింది. ఎక్కడైతే మనము అందుబాటులో ఇవ్వాలో ఆ ప్రాంతాలకు కూడా చేరవేయటం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి సుమారుగా 7,528 మంది స్టాఫ్ని మనము ఒక 83 రూట్లలో, అదేవిధంగా సూపర్వైజరీ ఆఫీసర్సు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా గౌరవ కలెక్టర్ పి రాజాబాబు ఐఏఎస్ గారి పర్యవేక్షణలో అందరూ చక్కగా
దీన్ని నిర్వహించి సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. ఇది 21వ తేదీన బూత్ యాక్టివిటీ, అంటే ఒక ప్రదేశంలో మీ గ్రామంలోనే కూర్చొని అంగన్వాడీ కానీ, స్కూల్ కానీ, లేదా విలేజ్ హెల్త్ క్లినిక్ అని అక్కడ వ్యాక్సినేషన్ చేస్తారు. దాదాపు 85 నుండి 90% ఆ రోజు అందరూ కూడా అక్కడికి వచ్చి వేయించుకుంటారు పిల్లలు. వారిని తీసుకురావడానికి వాలంటీర్స్ కూడా ఉంటారు, ఆశాసు, టీచర్సు, అదేవిధంగా అక్కడ ఉన్నట్టు ఏఎన్ఎంస్ అని గైడ్ చేసి వ్యాక్సిన్ వేసిన తర్వాత వారికి వేసినట్టుగా ఇంక్ మార్క్ చేసి గుర్తును కూడా చేస్తారు. అదేవిధంగా తర్వాత 22, 23 తేదీల్లో ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేస్తారు. ఎవరైతే 5 సంవత్సరాల్లో పిల్లలు ఆ ఇంట్లో ఉండి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదో మొదటి రోజు, వారికి 2 రోజులు కూడా హౌస్ టు హౌస్ యాక్టివిటీలో వేసి 100% ఈ వ్యాక్సిన్ని అందరికీ వేసి ఈ పోలియో రహితంగా ప్రకటించబడినటువంటి భారతదేశాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఎస్పెషల్లీ మనము అదే బాటలో పయనించేటట్టు చేస్తూ పోలియోని పారదోలటానికి మనము అందరం కూడా సిద్ధంగా ఉండాలని, దీనికి ప్రజలందరూ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సహకరించి మీ యొక్క పిల్లలందరికీ కూడా 100% వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. డిసెంబర్ 21వ తేదీన మొదలవుతుంది. 21వ తేదీ బూత్ యాక్టివిటీ జరుగుతుంది. అదేవిధంగా 22, 23వ తేదీలు హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా విరివిగా పార్టిసిపేట్ చేసి మీ యొక్క పిల్లలందరికీ 100% వ్యాక్సిన్ తీసుకొని మాకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి మిమ్మల్ని టంగుటూరులోని వడ్డేపాలెంలో దారుణం చోటు చేసుకుంది. 50 ఏళ్ల యనమనమంద వెంకట రమణయ్యను తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా తలపై కొట్టి హత్య చేశారు. మృతుడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బుధవారం ఇంటి నుండి బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపు తీసి చూడగా లోపల మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సింగరాయకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, జరుగుమల్లి ఎస్ఐ మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పరిశీలించారు. హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఏమీ ఆధారం అయితే ఏం లేదు, కానీ ఇంట్లో అతను వాల్యుబుల్స్ కూడా ఏమీ లేవు, కానీ ఐరన్ సేఫ్ మాత్రం చెక్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అది దొంగతనానికి వచ్చి చేశారా లేదు అని అంటే ఇంకా వేరే విధంగా ఎవరన్నా చేశారా అన్నది దాని మీద ఇప్పటివరకు అయితే మనకు ఏమీ క్లూస్ అలాంటివి దొరకలేదు. సింగరాయకొండ సిఐ గారు, హజరత్తయ్య గారు ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీని మీద 4 టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎన్ రూట్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ అట్లాగనే వాటిని చెక్ చేయడం జరుగుతుంది సీసీ ఫుటేజ్ కోసం. అట్లాగనే డాగ్ స్క్వాడ్ తోటి కూడాను వెరిఫై చేయించడం జరిగింది. విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వస్తుంది. వాళ్ళు కూడా మనకు ఎగ్జామిన్ చేసిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ ఏమైనా క్లూస్ లభించేటటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ఇది కేసు ఛేదిస్తామని చెప్పేసి నమ్మకం. పార్లమెంట్ భవనంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజు కేక్ను పార్లమెంట్ సభ్యుల సమక్షంలో కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి, బాలశౌరి, సీఎం రమేష్, భరత్, చిన్ని, కనకమేడ్ల రవీంద్ర కుమార్, పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు నష్టం కలిగించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇన్సూరెన్స్ రంగంలోకి 100% అనుమతించడాన్ని వ్యతిరేకించాలని ఐసీఐయు నెల్లూరు డివిజన్ ఉపాధ్యక్షులు పి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐ ప్రవేశానికి అనుమతినిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఒంగోలు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు ఇన్సూరెన్స్ కంపెనీలలో పెట్టే ప్రజల డబ్బులకు గ్యారంటీ ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. కొత్త ఇన్సూరెన్స్ బిల్లు అమల్లోకి వస్తే ప్రజల డబ్బుకు భరోసా ఉండదన్నారు. కావున ఈ బిల్లును వ్యతిరేకించాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఒకవైపు కార్మిక చట్టాలు రద్దు చేస్తూ మరోవైపు ప్రజలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుందన్నారు. పోరాటాల ద్వారా వీటిని తిప్పికొట్టాలన్నారు. ధర్నాలో ఎల్ఐసి క్లాస్ 1 ఆఫీసర్స్ యూనియన్ నాయకులు కె నాగేశ్వరరావు, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకాశం జిల్లా కన్వీనర్ రాజీవ్ రతన్దే, ఎల్ఐసి ఏఓఐ డివిజన్ సహాయ కార్యదర్శి పి ఆంజనేయులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో
ఐసీఈయు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్వీఎస్ మల్లికార్జునరావు, బి కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ సెక్టార్లో 100% పెంచుతూ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటుగా ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఎల్ఐసి యాక్ట్ 1956, ఐఆర్డీఏ యాక్ట్ 1999 ఈ మూడింటితో సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం జరిగింది. ఎఫ్డీఐ హైక్ 100% పెంచడం వల్ల ఈ దేశ ప్రజానీకం యొక్క పొదుపు మొత్తం విదేశాలకి తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రజలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే 100% ఎఫ్డీఐ హైక్ చేసే దాన్ని విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము ఎల్ఐసి ఎంప్లాయీస్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎల్ఐసి యాక్ట్స్ వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఏజెంట్ల వ్యవస్థలో తీవ్రమైన మార్పులు జరిగి ఎల్ఐసికి ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దాన్ని కూడా ఆ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎల్ఐసి బలోపేతానికి పటిష్టం కావడానికి ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించాల్సిందిగా కోరుతూ ఏవైతే ఈ బిల్లు ప్రవేశపెట్టారో ఆమోదింప చేసుకున్నారో ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని కూడా అని ఈ సందర్భంగా మేము ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తున్నాం. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, సేవ, శాంతి, త్యాగం వంటి లక్షణాలను ప్రతి ఒక్కరూ ఆచరించడం అలవరుచుకోవాలని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవ సందేశాన్ని రెవరెండ్ పట్రా జాన్ కెల్విన్ ఉపదేశించారు. సెమీ క్రిస్మస్ కేక్ను పీడీ జోసెఫ్ కుమార్ కట్ చేసి ఉద్యోగులకు, సిబ్బందికి పంచిపెట్టారు. క్రీస్తు తన బోధనలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పారని జోసెఫ్ కుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన అనేక మిషనరీ సంస్థలు పాఠశాలలు నెలకొల్పడంతో పాటు వైద్యశాలలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేశారని గుర్తు చేశారు. మొదటి నవ్వుతోనే శాంతి మొదలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండే ఏదైనా సాధించవచ్చన్నారు. అడిషనల్ పీడీ హనుమంతరావు, అశ్విన్ కుమార్, సిహెచ్ శ్రీనివాసరావు, సుధాకర్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి షీల్డ్స్ అందజేసి దుస్తులు పంపిణీ చేశారు. వాక్యాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఇజ్రాయల్ చెప్పాడు, చదువులన్నీ నీళ్ళతో నిండు ఉన్నాయంట. హాఫ్ మార్క్ షేర్ చేస్తాను. సో నీరు అదేవిధంగా ఏపీసీఓ గారు, అదేవిధంగా సంజీవ్ గారు, నేను శాంతమ్మ, శేషమ్మ, అందరు కనపడుతున్నారా? ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు తెలిసి డ్వామాలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా. సో ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా, వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనకి అలాంటి అవకాశాలు మనకి ఇవ్వాలని. చివరిగా దేవుడు ఒక ప్రేయర్ ఇచ్చారు, దాన్ని మేము పరలోక జపం అంటాం. ఒకసారి అది రిపీట్ చేస్తాను. దాంట్లో ప్రతి సెంటెన్స్ ఐ వాంట్ టు టెల్ యూ, మీకు తెలియజేయాలి.
సో పరలోక జపం ఏంటంటే పరలోకం మందు ఉంటాడు మా యొక్క తండ్రి. ఆయన ప్రజలందరికీ జీసస్ క్రైస్ట్ ఒక చిన్న, అంటే చాలా మందికి దేవుణ్ణి ప్రేయర్ చేయాలంటే తెలియదు, ఎలా దేవుణ్ణి ఎలా ప్రేయర్ చేయాలో చాలా మంది తెలియదని ఆయన ఒక ప్రేయర్ ఇచ్చాడు. సో పరలోకం మందు ఉండడం మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, అంటే మీ నామం ఎప్పుడు కూడా మరలా రిపీట్గా పూజించబడును కాక, మీ రాజ్యము వచ్చును గాక. ఆయన రాజ్యం పరలోక రాజ్యం, ఇది భూలోక రాజ్యం. అంటే పరలోకంలో ఎలా అయితే అందరూ హ్యాపీగా సంతోషంతో ఉంటారో, ఈ భూలోకంలో కూడా అలాంటి రాజ్యాన్ని మాకు ఇవ్వమని. సో పరలోకంలో మా యొక్క తండ్రి, మీ నామం పూజించును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు కూడా నెరవేరుగాక. అంటే మీ చిత్తం అంటే అక్కడ పరలోక రాజ్యం ఆయన చెప్పింది వేరే, అదేవిధంగా భూలోకంలో కూడా ఆయన చిత్తం నెరవేరుగాక. నానాటికి అంటే ప్రతిరోజు మాకు కావాల్సిన అన్నం మాకు ప్రసాదించండి. మనం బతకాలంటే కావాల్సింది ఏంటి? ఫుడ్. సో ఎవరికి మనకు ఇబ్బంది లేకుండా దేవుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు నాకు కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలపై తీసుకున్న పీపీపీ విధానం వల్ల విద్యార్థులకు అటు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ విధానం ద్వారా మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని వైద్యులు డాక్టర్ సింగ్ విజయరాఘవరావు, డాక్టర్ చేబ్రోలు నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో 18 ప్రైవేటు మెడికల్ కళాశాలలు, 19 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నప్పటికీ ప్రభుత్వ మెడికల్ కళాశాల కంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఉచిత వైద్యం అందుతుందని అంటున్నారు. ఈ విధానం ద్వారా మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని వైద్యులు డాక్టర్ సింగ్ విజయరాఘవరావు, డాక్టర్ చేబ్రోలు నాగేశ్వరరావు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కళాశాల కంటే ప్రైవేటు మెడికల్ వైద్యం అందుతుందని అంటున్నారు. ఈ విధానం ద్వారా మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని వైద్యులు డాక్టర్ సింగ్ విజయరాఘవరావు, డాక్టర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వైద్యం అందుతుందని అంటున్నారు. ఉచితంగా అందుతాయని వైద్యులు పీపీపీ విధానంలో వెళ్ళటం అనేది ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సక్రమమైన ఖచ్చితమైన పద్ధతనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 50% సీట్లు పేద విద్యార్థులకి ప్రభుత్వం ద్వారానే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల లాగానే అందుతాయి కాబట్టి అందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు. పాత గవర్నమెంట్ కూడా ప్రభుత్వ కాలేజీల్లో పెట్టుబడి పెడుతూనే 50% సీట్లని ప్రైవేట్ దీంట్లో అమ్మటానికి సిద్ధమైంది. దానికన్నా ఇది మంచి విధానం అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఆర్థిక భారాన్ని ఇంతకన్నా మోయటం సాధ్యం కాదని నా ఉద్దేశం. క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలు అయితే పెరుగుతాయి. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో చాలా చోట్ల ఇప్పటికి కూడా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. అందువల్ల క్వాలిటీని దృష్టిలో పెట్టుకున్న, ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకున్న పీపీపీ విధానంలో వెళ్ళటమే సరైన విధానం అని నేను అనుకుంటున్నాను. శ్రీ ఉంది, పేదలకు కూడా మెడికల్ కాలేజీల్లో, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఫ్రీ ఓపీతో చూస్తూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంబిస్తారని అనుకుంటున్నాను. పీపీపీ విధానం వల్ల ఏమీ నష్టం లేదండి. ఇంతకుముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. 17 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్లో ఉంటే, ప్రభుత్వం ఆధీనంలో ఉంటే 19 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్గా రన్ అవుతున్నాయి. మరి దానివల్ల ఎప్పుడు కూడా ఎవరు ప్రొటెస్ట్ చేసింది లేదు. దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టమేం లేదు. 50% మామూలుగా మెరిట్ వాళ్ళకి ఇస్తున్నారు, 50% వాళ్ళు ఇది రన్ కావడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు అవసరమే కదా. దానికోసం ఆ సీట్స్ వరకు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గవర్నమెంటు, ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చేసేది కరెక్ట్ అండి. ఆ పునాదుల్లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ని గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఫండ్స్. హాస్పిటల్స్లో మామూలుగా ఇప్పుడు రన్ అవుతున్నట్లే ఇప్పుడు అన్ని ఘాటూర్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్, నారాయణ హాస్పిటల్ నెల్లూరులో ఎలా రన్ అవుతున్నాయి అలానే రన్ అవుతాయి. కాబట్టి అక్కడ ఏమి మిమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఇవన్నీ కూడా వర్తిస్తాయి.
ఇన్సూరెన్స్ అన్నీ వర్తిస్తాయి. ఎక్కువగా ప్రజలకి ఏం కష్టం కలగదు, ప్రజలకు వైద్యపరంగా ఏం కష్టం కలగదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రొటెస్ట్ అంటే ఏంటంటే సీట్లు గవర్నమెంట్లు కాకుండా మేనేజ్మెంట్కి 50% సీట్లు ఇవ్వాల్సి వస్తుందని అందరూ అబ్జెక్షన్ చెప్తున్నారు. అది ఇంతకుముందు ఉన్న పద్ధతే, కొత్త పద్ధతి ఏం కాదు. ఆ రోజు లేని అటువంటి అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇదేం కొత్త పద్ధతి ఏం కాదు. చంద్రబాబు నాయుడు ఈరోజు తీసుకురాలేదు. ప్రస్తుత గవర్నమెంట్ ఈరోజు తీసుకొచ్చి ఏదో మనల్ని ప్రజలకి ఏదో చేస్తుంది అని అనుకోవటానికి ఈరోజు వచ్చిన పద్ధతి కాదు కదా. మరి ఇప్పుడు అప్పుడు లేనటువంటి అబ్జెక్షన్స్ అన్నీ ఇప్పుడు ఎందుకండి? కాబట్టి ప్రజలకు మేలు జరగాలన్నా, రాష్ట్రానికి మేలు జరగాలన్నా ఈ పీపీపీ పద్ధతి కరెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అదొకటే మార్గం. మరి ఇప్పుడు కాబట్టి ప్రజలకు మేలు జరగాలన్నా పీపీపీ పద్ధతి కరెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అదొకటే మార్గం. మరి ఇప్పుడు కాబట్టి ప్రజలకు మేలు జరగాలన్నా పీపీపీ పద్ధతి ఉన్న పరిస్థితుల్లో అదొకటే మార్గం. ప్రజల ఆరోగ్యం అనే దానికి ప్రాధాన్యతను ఇచ్చి వాటికి ప్రయారిటీ ఇచ్చి అలాగే వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు తగినన్ని సదుపాయాలు, సీట్లు ఏర్పాటైతే వారు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఈ 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వము తనకు ఉన్న నిధులలో నుంచి సమకూర్చినట్లయితే దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. పేద విద్యార్థులు మెడికల్ కాలేజీలో ప్రవేశించినప్పుడు ఫీజుల భారం అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ సౌలభ్యం కూడా వాళ్ళకి లేకుండా ఈ పీపీపీ ద్వారా జరిగే మెడికల్ కాలేజీ నియామకాలు అన్నీ కూడా భారం అవుతాయి. పర్యవేక్షణలో ఒక రెగ్యులేటరీ బాడీ ఏర్పాటు చేసి వీటి అన్నింటినీ కూడా నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. వీలైనంత వరకు ప్రభుత్వమే ఆ నిర్మాణాలను పూర్తి చేయాలి. ఆ విధంగా పేద విద్యార్థుల వైద్య కళాశాల ప్రవేశాలకు కానీ పేద ప్రజల వైద్య సేవలకు కానీ ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి ఉంటాయి. విద్యుత్ సమస్యల పట్ల వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా విద్యుత్ అదాలత్ ముందుకు తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టరీ ఇమానియల్ అన్నారు. అద్దంకి విద్యుత్ భవన్లో విద్యుత్ అదాలత్ నిర్వహించారు. విద్యుత్ వినియోగదారుల నుంచి చైర్మన్ అర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 13 అర్జీలు వచ్చాయి. అందులో కొన్ని తక్షణమే పరిష్కరించగా మరికొన్ని సమస్యలు అధికారులు వారంలో పరిష్కరిస్తారని వినియోగదారులకు తెలిపారు. అదాలత్లో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. కన్సూమర్ కిందకి రాదు చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీకు అందరికి చెప్పాలి. ప్రతి దగ్గర మేము చెప్పుకుంటూ వస్తున్నాం. తర్వాత అలాగే ఇది కూడా అతను ఇది ఏరియా కాదు, జ్యూరిడిక్షన్ ఇది ఒక్కటే కాదు. అతను మీడియం ఉంటారు. ఈయనకంటే మ్యాజిస్ట్రేట్కి
అదేదో వానికి తక్కువ వీరికి ఎక్కువ అంటుంటారు కదా. ఎక్కడికి పోయినా కూడా వారు వస్తున్నారు. మీరు వచ్చినందుకు మీ వ్యూవర్స్కి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం, వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క మా CJRF తరఫున ముఖ్యంగా, అలాగే మీ యొక్క డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి జిల్లా అధికారి ఉన్నటువంటి ఆంజనేయులు గారు, తర్వాత అక్కడ DE గారు, మరి తదితరుల ఆఫీసర్లు కూడా మాకు సహకారం అందించినట్టు వారికి కూడా మేము మీ యొక్క ఛానల్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు కూడా ఈ యొక్క అవగాహన సదస్సు అనే దానికి అర్థం కావాలంటే మీరు కూడా మీ చొరవ చూపించి ప్రజల్లోకి అది కానీ తీసుకొని పోతే ఇవి ఉన్నది, ఇది జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పిన విధంగా CJRF అనే వ్యవస్థ ఒకటి ఉంది, నడుపుతారు. అక్కడికి పోతే ఏదో ఒకటి జరుగుతుంది అనేది కానీ మీరు తీసుకొని వెళితే మాకు పర్పస్ సర్వ్ అయినట్టు. అందువల్ల దయచేసి మిమ్మల్ని కూడా నేను విన్నవించేది ఏంటంటే, మరీ ముఖ్యంగా ఇదొక్కటి మా ఒక్కరి వల్లే కాదు. చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఫెయిర్, ఉత్తమ ప్రాజెక్టుల ఎంపిక పోటీ జరిగింది. 13 పాఠశాలల నుండి విద్యార్థులు ప్రాజెక్టులతో పాల్గొన్నారు. అన్ని పాఠశాలల ప్రాజెక్టులను న్యాయ నిర్ణేతలు పరిశీలించారు. ప్రధాన ఉపాధ్యాయులు కుమార్, NCC వెంకటేశ్వర్లు, MEO LV నరసింహారావు, స్కూల్ కమిటీ చైర్మన్ డాక్టర్ జవహర్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. ఈ సీజన్లో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయని, తెల్లవారుజామున 3 గంటల నుంచి అధికంగా మంచు కురుస్తుందని, పూర్తిగా తగ్గిన తర్వాతే వాహనదారులు ప్రయాణం చేయాలని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు జాగ్రత్తగా నడపాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి 7 గంటల వరకు బాగా మంచు పడుతుంది. దూర ప్రయాణం చేసే ఎవరైనా సరే, రాత్రి ప్రయాణం చేసే వారు దయచేసి మీ ప్రయాణాన్ని అత్యవసరం తప్ప సాధారణంగా నిర్మించుకోవాలని తెలియజేస్తున్నాం. లేకపోతే తెల్లారి 7 గంటల తర్వాత అయినా సరే, ఎండ వచ్చిన తర్వాత ప్రయాణం చేయండి. ఎందుకంటే మంచు టైంలో ఎదురొచ్చే వాహనాలు కానీ కనిపించవు. లైటింగ్కి ఆ మంచు కనిపించకపోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి రోడ్డు ప్రమాదాలు నివారించే చర్యల భాగంగా సహకరించి మీ అత్యవసర ప్రయాణాలు మాత్రమే ప్రయాణం చేయండి. సాధారణంగా రెగ్యులర్ పోయేవాళ్ళు చూసుకుని వెళ్తుంటేనే అంటే లైటింగ్ వచ్చి ఉంటేనే ప్రయాణం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరం ఈ సీజన్లో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టు గతంలో చూస్తున్నాం. అటువంటి విషయాలు మళ్ళా జరగకుండా చాలా జాగ్రత్త తీసుకుంటూ మీరు కూడా మీ ఓన్ అంటే మీ సొంతగా మీ మీద చాలామంది ఆధారపడి ఉంటారు. కుటుంబ సభ్యులు కానీ, భార్య పిల్లలు, అమ్మానాన్నలు ఆధారపడి ఉంటారు. ఏదైనా నిర్లక్ష్యంగా ప్రయాణం చేసినట్టయితే ఆ నిర్లక్ష్యం మన ప్రాణానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. దయచేసి గమనించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అమరావతిలో 2 రోజులు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యార్థులకు నాలెడ్జితో పాటు విలువలు ముఖ్యమని వ్యాఖ్య. ముస్తాబు కార్యక్రమాన్ని సూచించిన మన్యం జిల్లా కలెక్టర్కు అభినందనలు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న సాయిరాం జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించిన PDCC బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. హుషారుగా జోష్ సెలబ్రేషన్స్ వేడుకలు. టంగుటూరులో HDFC బ్యాంక్ వాచ్మెన్ దారుణ హత్య. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో విచారణ చేపట్టిన పోలీసులు. డి న్యూస్లో నేటి మాట. ఓడిపోతే నేర్చుకో, గెలిస్తే నిలబెట్టుకో, కానీ ఓడిపోయాక ఆగిపోతే ఎప్పటికీ గెలవలేవు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.